ఫ్రెండ్స్, అసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు మీ సొంత ఊర్లోనే ఉంటూ మీరున్నటువంటి ఏరియాలో మీరు బిజినెస్ చేస్తూ నెలకి 30,000 నుంచి 50,000 వరకు సంపాదించే అద్భుత అవకాశం ఈ వీడియోలో మనం చూస్తున్నాం. అదేంటి బిజినెస్ అంటే ఏటీఎం ఫ్రాంచైజీ బిజినెస్. ఇది ఏ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే హిటాచీ ఏటీఎం గురించి మనం మాట్లాడబోతున్నాం. మనం ఏటీఎం ద్వారా బిజినెస్ చేయాలి అంటే బ్యాంకులకి కానీ ఏటీఎం మిషన్స్ పెట్టడానికి కూడా ఆర్బీఐ అనేది పర్మిషన్ ఇవ్వాలి. అలాంటి పర్మిషన్ అనేది ఈ హిటాచీ ఏటీఎం కి ఆర్బీఐ అప్రూవ్ చేసింది. దీన్ని మనం వైట్ లేబుల్ ఏటీఎం కూడా అంటాం. అలాగే ఈ హిటాచీ ఏటీఎం అనేది ఇండియాలోనే అతిపెద్ద ఏటీఎం కంపెనీలో ఇదొకటి. అలాగే ఈ వీడియోలో మనం పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, ప్రాఫిట్స్ ఎంత వస్తాయి, ఎలాంటి లొకేషన్ అయితే సూట్ అవుతుంది, మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ప్రతిదీ కూడా లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు చాలా మంది కూడా నన్ను ఈ డౌట్స్ అన్ని అడిగారు. సో ఈ వీడియోలో క్లియర్ గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరొకటి ఏంటంటే చాలా మందికి లొకేషన్ అనేది ఖాళీగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మీకు ఉన్నటువంటి ఆ లొకేషన్ అనేది వేస్ట్ అవ్వకుండా మీకు ఇన్కమ్ ని తెచ్చే విధంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ ఉండదు. మీరు డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళి అగ్రిమెంట్స్ చేసుకుంటారు, మీ డాక్యుమెంట్స్ అన్ని కంపెనీకి పంపిస్తారు, మీరు కంపెనీ వాళ్ళతోనే మాట్లాడతారు. దీంట్లో ఎలాంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా మీకు ఉండదు ఫ్రెండ్స్. ఇదొకటి మీరు గుర్తించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వేరే ఏటీఎంస్ ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని చాలా బ్రాండ్స్ వస్తాయి ఫ్రెండ్స్. కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి, లేకపోతే కొంతమంది ఆన్లైన్ లోనే డబ్బులు చెల్లించమంటారు. అది ఎంతవరకు జెన్యూన్ కూడా మనకు తెలియదు. కానీ ఇందులో అయితే మీకు అలాంటిది ఏమీ ఉండదు. కావాలంటే ఎవరైనా మీ లొకేషన్ లో హిటాచీ ఏటీఎం ఉంటే కనుక వాళ్ళనే డైరెక్ట్ గా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఈ బిజినెస్ కి వాళ్ళు ఏం చేయాలి అంటే, మీకు ఆల్రెడీ మీ ఏరియాలో 250 మీటర్స్ లో ఏటీఎం అనేది ఉండకూడదు. ఆల్రెడీ వేరే బ్యాంక్ ఏటీఎం ఉందనుకోండి, దానికి ఇంకో 250 మీటర్స్ దూరంలోనే మీకు ఈ ఏటీఎం అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే అప్రాక్సిమేట్లీ మీరు షాప్ తీసుకున్న తర్వాత ఆ షాప్ డెవలప్మెంట్ కి, ఫినిషింగ్ వర్క్ కి అన్నిటికీ కలిపి మీ దగ్గర ఎలా లేదన్నా సరే మినిమం 3 to 5 lakhs క్యాష్ అనేది ఉండాలి. అలాగే ఈ బిజినెస్ మోడల్ చూసుకుంటే ఇందులో చాలా రకాల బిజినెస్ మోడల్స్ ఉన్నాయి అనుకున్నాం. ఒక్కో మోడల్ కి ఒక్కోలా ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఇందులో 2 రకాల ఏటీఎం మెషిన్స్ ఉంటాయి అనమాట. ఒకటి కేవలం విత్డ్రాల్ మాత్రమే ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే విత్డ్రాల్ కమ్ డిపాజిట్ కూడా ఉంటుంది. అలాగే ఈ మెషిన్ లో సైజ్ బట్టి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా క్లియర్ గా చూస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 లక్షలు అనుకుందాం ఫ్రెండ్స్. అందులో కొంచెం మీకు రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉంటుంది. అలాగే మీకు కొన్ని మెషిన్స్ కి అప్ ఫ్రంట్ ఫీజ్ కింద కూడా మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు. అంటే మీకు వచ్చినటువంటి ప్రాఫిట్ లో వాళ్ళకి మంత్లీ ఇంత అమౌంట్ అని ఇవ్వాలి. ఇది ఎందుకు ఇవ్వాలి అంటే మీ ఏటీఎం అంతటినీ కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. కాబట్టి ఇన్ కేస్ ఏమైనా కస్టమర్స్ కి ఫెయిల్యూర్ వచ్చినా సరే వాళ్ళు రియంబర్స్మెంట్ చేయడం, ఆ బ్యాంకుతో కాంటాక్ట్ అవ్వడం ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఈ అప్ ఫ్రంట్ ఫీజ్ కింద మనం వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. ఒక ఏటీఎం మెషినే యాక్చువల్గా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసేది ఎంత అంటే 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. కానీ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత 4 లక్షలు 5 లక్షలు అలా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ప్రాఫిట్స్ మనకి ఏ విధంగా వస్తాయి ఈ మెషిన్ ఆపరేట్ చేస్తే, క్యాష్ లోడింగ్ ఎవరు చేస్తారు అని మీకు డౌట్స్ ఉండొచ్చు. అవి కూడా ఇప్పుడు చెప్తున్నాను. ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే మనకి ట్రాన్సాక్షన్ వైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్కి ఒక్కొక్కలాగా ప్రాఫిట్స్ అనేవి ఉంటుంది. అది ఎలా అంటే ఒక్కొక్క క్యాష్ ట్రాన్సాక్షన్కి మనకి కొన్ని చోట్ల 11 రూపాయలు ఉంటుంది, 14 రూపాయలు ఉంటుంది, 8 రూపాయలు ఉంటుంది, అలాగే 10 రూపాయలు కూడా ఉంటుంది. ఇది మీ మోడల్ బట్టి కూడా. అలాగే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవేంటి అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ చూసుకోవడం కానీ, మినీ స్టేట్మెంట్ చూసుకోవడం కానీ, ఇలాంటి ఏమైనా వాళ్ళు చేస్తే మీకు 4 రూపాయల కమిషన్ కానీ లేకపోతే 2 రూపాయల కమిషన్ కానీ మీకు రావడం జరుగుతుంది. అలాగే డిపాజిట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా ఏంటంటే మీకు 11 రూపాయలు, 8 రూపాయలు, 14 రూపాయలు అలాగా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇదేంటి అంటే మీరు చూడండి, కొన్ని ఏటీఎంలో 4,000 లిమిట్ పెడతారు, కొన్ని ఏటీఎంలో 2,500 పెడతారు, కొన్ని ఏటీఎంలో 10,000 పెడతారు. ఇదెందుకు లిమిట్ పెడతారు అంటే వీళ్ళకి క్యాష్ ట్రాన్సాక్షన్ అన్నాం కదా, అదంతా ఒక ట్రాన్సాక్షన్ కింద కౌంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు 4,000 పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 తీయాలి అంటే 3 సార్లు తీయాలి. 4,000, 4,000, 2,000 అంటే వాళ్ళకి 3 రకాల క్యాష్ ట్రాన్సాక్షన్స్ కింద పడుతుంది అనమాట. సో ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా వాళ్ళు సెట్ చేసుకుంటారు. అలాగే మీరు లొకేషన్ కనుక ఉన్నట్లయితే చూసారా, ఈ ఫోటోలో ఉన్నటువంటి లొకేషన్ మీరు చూసుకొని ఇంకా మీరు ఉన్నా సరే ఈ ఏటీఎం రూమ్ ని మీరు సెటప్ చేసుకోవచ్చు. సో మీరు లొకేషన్ చూస్ చేసుకున్నప్పుడు మంచి జంక్షన్ ఉన్నప్పుడు అయితే మీకు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల అయితే 1000 ట్రాన్సాక్షన్స్ వస్తాయి, కొన్ని చోట్ల 500 ట్రాన్సాక్షన్స్ వస్తాయి. మీరు కనుక మంచి ఏరియాలో, మంచి జంక్షన్ లో, మంచి సెంటర్ లో కనుక ఈ ఏటీఎం ని కనుక
సెటప్ చేసుకుంటే మీకు మంత్లీ మినిమం ఎలా లేదన్నా సరే 50,000 వరకు ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మర్చిపోయాం కదా, మనం ఎలా క్యాష్ అనేది ఎవరు లోడ్ చేస్తారు అంటే క్యాష్ లోడింగ్ అనేది మన మీదే ఉంటుంది. అలాగే దీని గురించి కంప్లీట్ ట్రైనింగ్ కూడా వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి డౌట్ కూడా అక్కర్లేదు ఫ్రెండ్స్, మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలా సెటప్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి అని. అలాగే మీరు ఈ ఏటీఎంకి అప్లై చేసే ముందు మీ దగ్గర ఉన్నటువంటి కేవైసీ డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, జిఎస్టీ నెంబర్, క్యాన్సల్ చెక్ అనేది కావాలన్నమాట. అలాగే మీ ప్రాపర్టీకి సంబంధించి కానీ లేకపోతే మీ సైట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే ట్యాక్స్ రిసిప్ట్ కానీ పట్టా కానీ ఉంటే అది, ఎలక్ట్రిసిటీ బిల్ కాపీ కానీ, అలాగే ఫోటో దానికి సంబంధించింది, క్యాన్సల్ చెక్, ఇవి మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మనకి అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక నిజంగా 50,000 ఇన్కమ్ అనేది మంత్లీ మీ చేతిలో ఉండాలి అంటే ఒక శాలరీ లెక్కన షేర్ చేసినట్లయితే కంప్లీట్ గా మీరు ఈ ఏటీఎం కి అప్రూవ్ చేయబడతారు ఆ కంపెనీ వాళ్ళతోని. ఆ కంపెనీ వాళ్ళు మీ లొకేషన్ చూసుకోవడానికి ఒకసారి ఇన్స్పెక్షన్ కి వస్తారు. ఇన్స్పెక్షన్ చూసి మీ లొకేషన్ కనుక ఓకే అంటే వెంటనే మీకు ఈ ఏటీఎం మెషిన్ అనేది శాంక్షన్ చేస్తారు, అప్రూవ్ చేస్తారు. సో తర్వాత నుంచి మీరు మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా ఫ్రెండ్స్. ఎలాంటి రిస్క్ ఉండదు. మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే వెళ్ళొచ్చు, ఏం చేయాలన్నా సరే చేసుకోవచ్చు. అలాగే మెషిన్ కూడా మీ దగ్గరే ఉంటుంది. ఇది అడిషనల్ ఇన్కమ్, పార్ట్ టైం ఇన్కమ్ కింద మీకు వస్తుంది. సో మీరు కనుక 50,000 నెలకి తీసుకోవాలి ఒక పార్ట్ టైం ఇన్కమ్ కింద అనుకుంటే వెంటనే మీరు ఈ కింద ఇచ్చినటువంటి ఫామ్ ద్వారా మీరు అప్లై చేయండి. అలాగే నేను స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కి కానీ డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి నెంబర్ కి కానీ మీరు కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. ఒక మంచి బిజినెస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఎలాంటి మంచి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చాలా వరకు ఏటీఎంస్ అనేవి తక్కువైపోయినాయి. మనం బ్యాంక్ ఏటీఎం, ఎస్బీఐ చూసుకుంటే ఎంతో పెద్ద క్యూ ఉంటుంది. ఆ దగ్గరలో చాలా వరకు ఏటీఎంలు కూడా ఉండవు. ఈవెన్ అంత దూరం వెళ్ళక్కర్లేదు, మీ ఏరియాలో మీరే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక బ్యాంక్కి వెళ్ళాలంటే ఆ డబ్బులు తీసుకోవాలంటే ఎంత తతంగా ఉంటుందో అక్కడ. రూరల్ ఏరియాలో అయితే మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఆ ఏటీఎం రూమ్ అంతా కూడా కిటకిటలాడిపోతూ ఉంటుంది. అలాగే ఈ వీడియోని కనుక మీరు లైక్ చేసినట్లయితే మేము మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే చేయగలం ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర.